దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెరకెక్కించిన అర్జున్ రెడ్డి సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్ మలుపు తిప్పిన సినిమా కూడా ఇదే. ఈ మూవీతోనే తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది హీరోయిన్ శాలిని పాండే. అందం, అమాయకత్వంతో ప్రేక్షకులను కట్టిపడేసింది. కానీ ఫస్ట్ మూవీ సూపర్ హిట్ అయినప్పటికీ ఈ అమ్మడుకు తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అర్జున్ రెడ్డి తర్వాత పలు చిత్రాల్లో కనిపించింది. అలాగే కొన్నిసార్లు సెకండ్ హీరోయిన్ గా మెరిసిన శాలిని ఇప్పుడు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో తాజాగా బీ టౌన్ స్టార్ హీరోయిన్ తో తనను పోల్చడం అస్సలు నచ్చదంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది. వేరే నటితో తనను పోల్చి చూడడం తనకు ఏమాత్రం నచ్చలేదని, తనను తనలా గుర్తిస్తే చాలని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఇక శాలిని మాట్లాడుతూ, ప్రేక్షకులు నన్నెంతగానో ప్రేమిస్తున్నారు. వారందరి ప్రేమాభిమానాలు వెలకట్టలేనివి. కానీ కొందరు ఫ్యాన్స్ నన్ను హీరోయిన్ అలియా భట్ తో పోలుస్తూ తమ ప్రేమను తెలియజేస్తున్నారు. మనకు ఇండస్ట్రీలో ఇప్పటికే అలియా ఉన్నారు కాబట్టి ఆమెలా మరొకరు అవసరం లేదు. ఆమెలో ఉండాలని వేరొకరు అనుకోరు. ఎందుకంటే ఆమె అద్భుతమైన నటి. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆమె ఎంతో ఉన్నతంగా ఉంటారు. నేను స్ఫూర్తిగా తీసుకుంటాను. అనేక విషయాలను అలియా నుంచి నేర్చుకోవాలని అనుకుంటాను. కానీ ఆమెతో నన్ను పోలిస్తే మాత్రం అస్సలు నచ్చదు. నాకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలని నా ఉద్దేశం అంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే హిందీలో డబ్బా కార్టెల్ వెబ్ సిరీస్ ద్వారా ఆడియన్స్ ముందుకు వచ్చింది శాలిని. ఇందులో షబానా ఆజ్మీ, జ్యోతిక కీలక పాత్రలు పోషించగా ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. అలాగే ఇప్పుడిప్పుడే హిందీలో పలు ఆఫర్స్ అందుకుంటూ బిజీగా ఉంటోంది శాలిని పాండే.